ఎన్ఐఏ వాళ్ళు 31వ తేదీన రావటమే తరువాయి 1వ తేదీన ఎఫ్ఐఆర్ జారీ చేశారు. కోడికత్తి శ్రీనివాసుని కస్టడీలోకి తీసుకుని జనవరి 12 నుంచి 16వ తేదీ వరకు కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేశారు. అట్లాగే జనవరి 14 నుంచి 20 అంటే కేవలం 6 రోజుల్లో 40 స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. విశాఖపట్నం, హైదరాబాదు, శ్రీనివాస్ స్వస్థలమైనటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా స్టేట్మెంట్లు తీసుకున్నారు. 25 డాక్యుమెంట్లు సేకరించారు. 23 జనవరి నాటికి ఛార్జ్షీట్ వేశారు. ఎంత ఫాస్ట్ గా విచారణ పూర్తి చేశారో చూడండి. వారం రోజుల్లో స్టేట్మెంట్ రికార్డు, ముద్దాయి విచారణ, డాక్యుమెంట్ సేకరణ అయిపోయింది. ఛార్జ్షీట్ దాఖలు కూడా అయిపోయింది. కేసు తీసుకున్న 23 రోజుల్లో ఛార్జ్షీట్ వేయడం అనేది ఎన్ఐఏ చరిత్రలో బహుశా మొదటిసారి అయి ఉంటుంది. ఇంత హడావిడికి ఎందుకు చేశారు అని ఆలోచిస్తే 2 విషయాలు తెలుస్తాయి మనకి. ఒకటి, అప్పటికే శ్రీనివాసన్ జైల్లో ఉంచి 90 రోజులు దాటిపోయింది. జ్యుడిషియల్ కస్టడీలో ఉంచి ఛార్జ్షీట్ వేయకపోతే అతనికి టెక్నికల్ గ్రౌండ్స్ మీద స్టాట్యూటరీ బెయిల్ వచ్చే అవకాశం ఉంది. శ్రీనివాస్కి బెయిల్ వస్తే ఏమవుతుంది? శ్రీనివాస్కి బెయిల్ వస్తే నిజాలు బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత అతని గురించి అందరికీ తెలుస్తుంది. అతను నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, అందులో కుట్రకోణం ఏమీ లేదనే విషయం బయటకు వచ్చేస్తుంది. ఓ పక్కన ఎన్నికలు ముందుకు వస్తున్నాయి. కుట్ర జరగలేదని, అసలు కుట్ర వైసీపీ వాళ్ళు చేశారనే విషయం బయటపడుతుంది. కాబట్టి శ్రీనివాస్ని ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకుండా చేసేందుకు, బెయిల్ రాకుండా చేసేందుకు ఈ ఛార్జ్ షీట్ ని హడావిడిగా వేసేశారు.